వికటకవిగా రామకృష్ణుడు. కొద్ది కాలంలోనే రామకృష్ణకు కాళీమాత కృప వల్ల గొప్ప కవిగా గుర్తింపు వచ్చింది. అతడి కవితాశక్తిని అందరూ కీర్తిస్తున్నారు. రామకృష్ణుడు రచించిన లింగపురాణం పండితుల ప్రశంసలను అందుకుంది. రామకృష్ణుని కవితాశక్తికి ముగ్ధులైన అభిమానులు తనని మహారాజు శ్రీకృష్ణదేవరాయలను కలుసుకోమని సలహా ఇచ్చారు. రాయల ఆస్థానంలో కవిగా కావాలని రామకృష్ణునికి కూడా అభిలాష ఉండేది. అప్పటికే రామకృష్ణుకు మంగమ్మ అనే తన బంధువుల అమ్మాయితో పెళ్లయ్యింది. రాయల ఆస్థానంలో చేరాలనే కోరికతో రామకృష్ణ తన స్వస్థలమైన గార్లపాడు గ్రామంలో ఇల్లూ పొలం అమ్ముకొని భవిష్యత్తు మీద గొప్ప నమ్మకంతో విజయనగరం బయలుదేరాడు. రామకృష్ణ ఒకరోజు విజయనగరంలో ఒక చాటింపు విన్నాడు. ఆ చాటింపు వల్ల రాయల ఆస్థానానికి ఒక గొప్ప పండితుడు రాబోతున్నాడని, అతడు తన కవిత్వాన్ని సభికులకు వినిపిస్తాడని తెలుసుకున్నాడు. ఆ సభకు అనేకమంది కవులు పండితులు ఆహ్వానించబడ్డారని, కుతూహలం ఉన్న ప్రతివారూ హాజరు కావచ్చునని ఆ చాటింపులో ప్రకటించారు. తాను ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న ఈ అవకాశం తనకిప్పుడు వచ్చిందని రామకృష్ణ ఆనందించాడు. రెండవ రోజు ఉదయాన్నే రామకృష్ణ నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకుని రాయల ఆస్థానానికి వెళ్లాడు. నేరుగా సభలోకి వెళ్లి ఒక మూల ఆసీనుడయ్యాడు. అప్పటికే సభ కవులు పండితులు కళాకారులతో నిండి ఉంది. అంతమంది సమక్షంలో తను ఉండటం రామకృష్ణకు ఆనందంగా ఉంది. కొద్ది క్షణాల తర్వాత ఆ రోజు సభలో ప్రసంగించవలసిన పండితుడు లేచి తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఈ ప్రపంచం మొత్తం అవాస్తవం. ఈ సృష్టిలో జరుగుతున్నట్లు కనిపించేది నిజానికి జరగడం లేదు. ఈ ప్రపంచంలో సుఖాల్ని మన ఇంద్రియాలు అనుభవిస్తున్నాయనడం కూడా సరికాదు. అదంతా ఊహ మాత్రమే. మనం వాసన చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం అనే విషయాలు కూడా ఒట్టి భ్రమమాత్రమే అని పండితుడు చెప్పుకుంటూ పోతున్నాడు. అప్పుడు రామకృష్ణ ఆ పండితుణ్ణి ఆపి, అయ్యా, తమ అభిప్రాయం ప్రకారం ఆనందించడానికి ఆనందిస్తున్నామని అనుకోవడానికి మధ్య ఎలాంటి వ్యత్యాసమూ లేదన్నమాట అని అడిగాడు. అవును, ఎలాంటి వ్యత్యాసమూ లేదు అన్నాడు పండితుడు. అప్పుడు రామకృష్ణ సభికుల వైపు చూసి, అయ్యలారా, పండితులుగారు చెప్పిన మాటలు ఎంతవరకు సత్యమో మనమిప్పుడు చాలా తేలిగ్గా పరీక్షించవచ్చు. మనమందరం ఈరోజు శ్రీకృష్ణదేవరాయలుగారు ఏర్పాటు చేసిన విందు తృప్తిగా ఆరగించాము. అయితే మన పండితులుగారు ఇంతవరకు విందు ఆరగించినప్పటికీ ఆరగించినట్టుగానే భావించుకుంటారు. ఆయన చెప్పినట్టుగానే ఆరగించటానికి, ఆరగించినట్టు భావించుకోవడానికి మధ్య వ్యత్యాసం ఎంతమాత్రమూ లేదు. అవునా పండితులుగారు అని అడిగాడు రామకృష్ణ. రామకృష్ణుని మాటలు విన్న సభలోని ప్రజలందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. పండితుడు కూడా రామకృష్ణకు ఎటువంటి సమాధానమూ చెప్పలేక తలదించుకున్నాడు. రామకృష్ణ ప్రదర్శించిన యుక్తికి శ్రీకృష్ణదేవరాయలు కూడా సంతోషించారు. కొన్ని బంగారు ఆభరణాలు రామకృష్ణుడికి బహుమతిగా ఇచ్చాడు. రామకృష్ణ పుట్టుపూర్వోత్తరాలు విచారించి అతన్ని తన ఆస్థాన కవిగా నియమించాడు. ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం అచూ నరేట్స్ ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.